నీ వాక్యమే సత్యవంతమైనది ప్రభువా. ఈ సమయంలో వాక్యమయ్యున్న యేసు శరీరధారిగా శిలువధారిగా మా మధ్యకు వచ్చిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దయగల మా ప్రభువా, నీ వాక్యము కొరకునైనా మేము సిద్ధపడుతూ ఉన్నాం. నీ నోటి బోరగా మమ్మలను వాడుకోనండి ప్రభువా. మీ సిలువ చాటున నన్ను మరుగు చెయ్యండి. నన్ను చూసేవారు నన్ను కాదు, నా జీవితం కాదు, నాలో ఉన్న యేసు మాటలను మాత్రమే వినగలిగే కృప నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, మా సంఘమును దీవించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్ల కాలమందు ఎల్ల వేళయందు దేవా నిన్ను నే స్తుతింతును, దేవా నిన్ను నే స్తుతింతును. ఎల్ల కాలమందు ఎల్ల వేళయందు ఎల్ల కాలమందు ఎల్ల వేళయందు దేవా నిన్ను నే స్తుతింతును, దేవా నిన్ను నే స్తుతింతును. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనమందరము సజీవులుగా ఉన్నామంటే అది దేవుని మహాకృప. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఒకసారి నవ్వండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంత ఆనందాన్ని, ఇంత సంతోషాన్ని దేవుడిచ్చినందుకు ఆ దేవాతి దేవునికి నిండు కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. ఈరోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘం మనకిచ్చినటువంటి ధ్యానాంశం ఏంటంటే యవనస్తుల ఆదివారం, యూత్ విత్ క్రైస్ట్ ఇన్ యాక్షన్. యవనస్తుల ఆదివారం ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించాడు. మరి ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా మన కమిటీ గౌరవ సభ్యులు, సెక్రటరీ గారు గౌరవనీయులు వి సాల్మన్ రావు సార్కి, అలాగనే మన ట్రెజరర్ గారు గౌరవనీయులు వి ప్రసాద్ సార్కి, పాస్టేట్ కమిటీ గౌరవ సభ్యులందరికీ, స్త్రీల మైత్రి ప్రెసిడెంట్ అమ్మగారు ప్రమేలారాణి అమ్మగారు, స్త్రీల మైత్రి సెక్రటరీ శ్యామల గారు, స్త్రీల మైత్రి ట్రెజరర్ క్యాథరిన్ గారు, ద యూత్, సండే స్కూల్, ద గాస్పల్ గౌరవ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తున్న మన క్వైర్ వారు, అలాగనే కీబోర్డ్ ప్లే చేస్తున్న బి సురేంద్రబాబు, అలాగనే మా బాబు చక్కటి సంగీతాన్ని అందిస్తూ ఉండగా వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. ఈరోజు యూత్ సండే, అందరూ యవనస్తులే. హల్లెలూయా. మనమందరం యవనస్తులమే. హల్లెలూయా. ఎందుకంటే అందరం యవనస్తులుగా కనబడాలనే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ముసలితనం అనేది ఈ రోజుల్లో కనబడట్లే. ఎక్కడ ముసలితనం అనేది కనబడట్లే. అందరం కూడా యూత్, అందరం యవనస్తులమే. ఎందుకంటే అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకనంటే యూత్ సండే ఈరోజు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, యవనస్తులారా మీరు బలవంతులు. బి అంటే 14లో కొంచెం కిందకి వచ్చినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే
యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుణ్ణి జయించున్నారు గనుక నేను మీకు రాయుచున్నాను. హల్లెలూయా. యవనస్తులారా మీరు బలవంతులు. ఈరోజు యవనస్తులందరూ కూడా బలవంతులుగా ఉండాలి, కానీ ఈరోజు యవనస్తులు బలహీనులైపోతున్నారు. ఎందుకు యవనస్తులు బలహీనులైపోతున్నారు? కారణం ఏంటి? మనం గమనించినట్లయితే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈరోజు ఈ నగరానికి ఏమైంది అని అంటే మనందరికీ తెలుసు. ఒకవైపు పొగ, ఒకవైపు కొకైన్, మాదక ద్రవ్యాలు, మత్తు, రకరకాలైనటువంటివన్నీ కూడా ఈరోజు ప్రపంచంలో దాపురించాయి. నేను ప్రత్యేకంగా ఆలోచన చేస్తూ ఉన్నాను. కొంచెం వృద్ధులు దేని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారంటే గతంలో జరిగిన వాటన్నిటిని గురించి ఆలోచన చేసేది ఎవరు? ముసలివారు. అంతేనా? అయ్యా మా కాలంలో అది జరిగింది, ఇది జరిగింది, అట్లా జరిగింది, ఇట్లా జరిగిందని ఈ వృద్ధులందరూ గతాన్ని గురించి ఆలోచన చేస్తారు. అవునా కాదా? కానీ యవనస్తులు దేని గురించి ఆలోచన చేస్తారంటే భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తారు. హల్లెలూయా. ప్రతి యవనస్తుడు కూడా భవిష్యత్ ప్రణాళిక. ఎందుకనంటే ఈరోజు మనం ఏ దినాలలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం. ఇదంతా స్పీడ్ యుగం, మెటీరియలిస్టిక్ వరల్డ్. అంతా కూడా ఆకర్షణలు, ఆఫర్లకి ఎక్కువగా మనం లోనవుతూ ఉన్నాం. ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారు అని అంటే యవనస్తులు బలవంతులుగా ఉండాల్సినటువంటి యవనస్తులు ఈ రోజున బలహీనులైపోతున్నారు. ఈరోజు నీ యవన బిడ్డలను గురించి నీవు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కొడుకు, నీ బిడ్డ ఎలా ఉన్నారు? ప్రార్థనలో ఎదుగుతున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఏ విధముగా ఈరోజు యవనస్తులు ఉన్నారు? నీ బిడ్డలను గురించి నీవు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? యవనస్తులారా నీ గురించి నీ తల్లిదండ్రులు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం ఎవరం? దేవుని బిడ్డలం. కాబట్టి దేవుడు తన వాక్యము ద్వారా తిమోతి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడుగా ఉండు, బలవంతుడుగా ఉండు, ఒక సైనికుడిగా ఉండు, ఒక సోల్జర్గా ఉండు, ఒక అగ్రికల్చర్ వ్యవసాయదారుడుగా ఉండు. నేను నీకు పిరికితనము కలిగిన ఆత్మను నేను నీకు ఇవ్వలేదు. 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. నేను నీకు పిరికితనము కలిగిన ఆత్మను నీకు ఇవ్వలేదు. తిమోతి రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. పిరికితనము కలిగిన ఆత్మను నేను నీకు ఇవ్వలేదు. కాబట్టి ప్రియులారా, పిరికితనము కలిగిన ఆత్మను నేను మీకు ఇవ్వలేదని అక్కడ రాయబడి ఉన్నది. ఇంద్రియ నిగ్రహములు శక్తిని దేవుడు అనుగ్రహించాడు. తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యవనస్తులారా, మీరు బలవంతులు అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అయితే బలవంతులుగా ఉండాల్సినటువంటి యవనస్తులు ఈ రోజున ఎందుకు బలహీనులైపోతున్నారు? ఎందుకు అనంటే ఎన్నో కారణాలు మనకి ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఎన్నో కారణాలు ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. నేటి సమాజంలో మనం గమనించినట్లయితే కాలేజీ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈరోజు ఎలా ఉన్నారంటే, కాలేజీ స్టూడెంట్స్ డ్రగ్స్. మీ అందరూ గమనిస్తున్నారో లేదో, ఈనాడు ప్రస్తుతం మన యువతి యువకులు మార్గాన్ని తప్పిపోయారు. ఎక్కడో వారి విద్య, వారి ఎడ్యుకేషన్ అని మనం పంపిస్తూ ఉన్నాం, కానీ వారు ఉంటున్నటువంటి కళాశాలల్లో చాలామంది ఈరోజు యువతి యువకులు ఎలా ఉన్నారంటే రకరకాలైన డ్రగ్స్, మత్తు పదార్థాలు, కొకైన్, అనేకమైన మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి అనేకమైన చెడు అలవాట్లకు, దురలవాట్లకు బానిసలైపోతూ
తల్లిదండ్రులకు మరి చెడ్డ పేరు తెచ్చే యవనస్తురాండ్రు ఎంతోమంది ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ రోజున అనేక చెడు అలవాట్లు, దురలవాట్లకు బానిసలైపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి? ఎవరు నీకు మోడల్ అనేది ఈరోజు మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది యవనస్తులు మనకి మోడల్గా ఉన్నారు. కానీ ఎవరిని మనము అనుసరిస్తూ ఉన్నాం? ఎవరు మనకి మోడల్? ఎవరు అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మరి మనకి మోడల్గా మనకు ఉన్నారు. కాబట్టి దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందే ఉంటుంది, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు కనుక నేను మీకు రాస్తున్నాను. యవనస్తులు దేనిని తట్టుకోలేరు తెలుసా? యవనస్తులు ఒక దానిని తట్టుకోలేరు. ఏంటది? ఏదైనా తట్టుకోగలరు కానీ యవనస్తులు మాత్రం ఒకటి మాత్రం తట్టుకోలేరు. ఏంటో తెలుసా? ఓడిపోవడం అనేది వారు సహించరు. ఓటమిని అంగీకరించరు యవనస్తులు. గెలవాలనేటువంటి తపనే మాత్రం యవనస్తుల్లో ఉంటుంది, కానీ ఓడిపోవాలి అన్నది యవనస్తుల ఉద్దేశం కాదు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నేటి ఆధునిక ప్రపంచంలో ఎన్నో టెక్నాలజీ డెవలప్ చెందుతూ ఉంది. ఐ అనేటువంటి మాటకి ఏంటంటే ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు. అలాగనే కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ గమనించినట్లయితే ఈనాడు టెక్నాలజీ అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఆకర్షణలు, ఆఫర్లకి ఎక్కువగా మరి యువకులు ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉన్నారు. ఈ స్పీడ్ యుగంలో యవనస్తులందరూ కూడా స్పీడ్గానే ఆలోచనలు చేస్తూ ఉన్నారు, లోకం వైపు ఆకర్షణలు చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతుందంటే, యవనస్తుల గురించి 103వ కీర్తన 5వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. పక్షిరాజు యవ్వనం, దానికి చాలా చూపు రమ్యంగా ఉంటుంది, దాని రెక్కలు చాలా బలంగా ఉంటాయి. ఎక్కడో హెర్మోను పర్వతాలలో ఉండి కూడా క్రింద ఉన్న గ్రద్ద పిల్లను కూడా చాలా రమ్యంగా చూడగలదు. అంత షార్ప్ మైండ్, అంత వేగంగా అది పరుగెత్తగలదు. ఈ రోజున మన యవనస్తులు కూడా ఒక పక్షిరాజు యవ్వనము వలె, పక్షిరాజు ఈగల్, గ్రద్ద, ఒక గ్రద్దకి దేవుడు ఎంత శక్తిని, ఎంత వేగవంతంగా, ఎంత చూపు, ఎంత రమ్యమైనటువంటి బలాన్ని దేవుడు దానికి ఇచ్చాడో, దేవుడు మనలను కూడా, మన యవన బిడ్డలు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఒక పక్షిరాజు ఈగల్, ఒక గ్రద్దలాగా మన పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, చెడు కాలంలో చెడు జీవితాలను జీవిస్తూ ఉన్నారు. ఓ టీనేజీ, నీ ప్రక్కనే ఉంటుంది డ్రైనేజీ, దానిలో పడితే నీ బ్రతుకంతా డ్యామేజీ, నీకు పోయింది నీ బ్రతుకంతా ఇమేజ్. నువ్వెంత చెప్పినా నీ డాడీ వినడు, తాగిస్తాడు బీడి, నీకు చూపిస్తాడు సీడీ, నీకు వేస్తాడు నరకంలో వేడి. ఎంత చెప్పినా నీ పరలోకపు డాడీ వినడు. యవనస్తులారా చాలా జాగ్రత్త సుమా. మన భవిష్యత్తు ప్రణాళిక యవనస్తుడుగా ఉన్నప్పుడే మన జీవితాన్ని క్రమపరచుకోవాలి. లోకం వైపు కాదు కానీ దేవుని వైపుకి నీ హృదయాన్ని త్రిప్పు. ఈరోజు యువకులందరూ కూడా మరి అనేక రకాలైనటువంటి బలహీనులైపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యములో దానియేలు అనేటువంటి వ్యక్తిని గురించి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దానియేలు ప్రార్థనాపరుడు. ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అంటే, నిజంగా ఆయన రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ప్రార్థనాపరుడు. ఎంత గొప్ప ప్రార్థన! 6వ అధ్యాయంలో మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దానియేలు మరి ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాడు. 6వ అధ్యాయంలో మనం దేవుని అనుదినము ముమ్మారు మోకాల్లోని అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకును తెరవబడి ఉండగా
తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డారా, అనుదినము ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, చాలా ఛాలెంజెస్, స్ట్రగుల్స్, సమస్యలు, అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మరి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోరులు బబులోను దేశంలో ఉన్నారు. ద రాంగ్ ప్లేస్. ప్యాగన్ వర్షిప్, విగ్రహారాధన జరుగుతున్నటువంటి దేశం, దేశం కాని దేశం, భాష కాని భాష, కల్దీయుల భాష. అంటే కల్దీయుల భాష అంటే కేవలము వారి యొక్క విగ్రహాలకు చెందినటువంటి భాష, విగ్రహాలకు చెందినటువంటి లాంగ్వేజ్ మాత్రమే ఆనాడు ఆ బబులోను దేశంలో ఉన్నది. నెబుకద్నెజరు కాలం, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వీరు అక్కడికి వెళ్ళారు. అలాంటి సందర్భంలో ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి, ఛాలెంజెస్. ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అనుదినము ముమ్మారు మోకాలుని ప్రార్థన చేసేవాడు. ఈరోజు నీ యవన బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా? యవనస్తులారా, ఈరోజు మీరు ప్రార్థన చేశారా? యేసు రక్తమే జయం, మేక మాసమే బలం. ఏ విధముగా ప్రార్థన చేశారు? యవనస్తులు ఈరోజు ప్రార్థన చేసే కృప వారికి ఇచ్చాడా? ప్రార్థన చేస్తున్నారంటే లేదు. రాత్రంతా తిరిగి ఏదో ఉదయం 11 గంటలకో 12 గంటలకో సూర్యుడు లేచిన తర్వాత యవనస్తులు లేచి అప్పుడు తల్లిదండ్రులు వండిన అన్నం తిని మరలా అంతా పీటీటీ తిరగడం ఇది చేస్తూ ఉన్నారు. చూడండి, దానియేలు జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. అనుదినము ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రతినిత్యము ప్రార్థన చేసేవాడు. కాబట్టి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ఆయనకి దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. అందుకని దేవుని వాక్యమే మనల్ని సరిచేసేది. 119వ కీర్తనలో 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టే కదా. ఇదిగో దానియేలును వాక్యమును దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఓటమిని అంగీకరించలేం. దేవుని ఆత్మ కలిగినటువంటి వారుగా మనము దానియేలును మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గొప్ప వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన విషయంలో మరి మనం గమనించినట్లయితే ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. దానియేలు ఎలాంటి వాడంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు కనుక మనం చదివినట్లయితే దానియేలును మరి నెబుకద్నెజరు పిలిచినప్పుడు చూడండి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని అంటే, అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుకు నా తండ్రి యూదులలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ ఎందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావం తెలియచెప్పవాలని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించింది, కానీ వారి సంగతి యొక్క భావములను తెలుపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సముద్రమని నిన్ను గూర్చి విని ఉన్నాను. ప్రియులారా, దానియేలుకు దేవుడు ఎంత అమితమైన జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున అందుకనే దానియేలును గురించి ఆ పరిశుద్ధ గ్రంథం దానియేలు గ్రంథంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. న్యూ నాలెడ్జ్, కొత్త జ్ఞానమును దేవుడు వారికి అనుగ్రహించాడు. అక్కడున్న భాష అంతా కల్దీయుల భాష, విగ్రహాలకు చెందినటువంటి భాష. కానీ అలాంటి విగ్రహాలకు చెందిన కల్దీయుల భాష, విద్య విగ్రహాలకు చెందినదైతే ఆయన మాత్రం దానిని లక్ష్యం ఉంచలేదు. కానీ దేవుని వాక్యము పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈనాడు ఒక యవనస్తులు చదువుకోవడానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నెన్నో చదువుతున్నారు, కానీ చదవవలసింది దేవుని వాక్యం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనం, దేవుని వాక్యాన్ని చదివే యవనస్తులుగా మన బిడ్డలు ఉన్నారా? బైబిల్ చదువుతున్నారా? ఇక్కడ కల్దీల భాష ఉన్నప్పటికీ ఆయన భాష పట్టించుకోలేదు, కానీ ఆయన దేవుని వాక్యము పట్ల ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని చదివేవాడు, ప్రార్థన చేసేవాడు. అందుకని న్యూ నాలెడ్జ్, క్రొత్త జ్ఞానం 3-4 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం దానియేలు గ్రంథంలో. అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, న్యూ డైట్ చూడండి దానియేలు గ్రంథం
5వ వచనంలో మనం చదువుకున్నటువంటి వాక్యములో, మరియు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగమును వారికి నియమించెను. ప్రియమైన వారులారా, న్యూ డైట్, న్యూ నాలెడ్జ్ అండ్ న్యూ డైట్. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోరులు వారు ఏ విధమైనటువంటి డైట్ ఫాలో అయ్యారు? ఏది పడితే అది తినలా, ఏది పడితే అది తినే పద్ధతి వారిది కాదు. ఈనాడు యవనస్తులు రోజు ఉరుకు పెడుతున్నారు. ఎందుకు తెలుసా? ఎంతవరకు వారి మనసు అంతా ఏమి తిందుమా, ఏమి తాగుదమా. ఈరోజు జొమాటో వచ్చింది, ఆన్లైన్లో పెడుతున్నారు. ఎందుకంటే వారి కడుపు ఇప్పుడు ఏమైందంటే దేవుడైపోయిండు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, ఈరోజు మానవుల ప్రయాసమంతయు వారి నోటికేనా, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఈరోజు ఎంతవరకు తిండికి ఇచ్చినంత ప్రాధాన్యత దేనికి ఇవ్వట్లే. జుమ్ములని రకరకాలు వచ్చినాయి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తినటం కొరకు కాదు కానీ మన జీవితం చాలా విలువైనదిగా ఉండాలి. అందుకనే ఇక్కడ దానియేలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దానియేలు ఎలాంటి డైట్ ఫాలో అయ్యాడు? అపవిత్రమైనవి తినకుండా అతడు నిర్ణయించుకొని శరీరమును అదుపులో పెట్టుకొని ఆయన కేవలము శాకాహారం మాత్రమే వారు భుజించారు. ఆకులు తిన్న మేకలు గుట్టలెక్కుతున్నాయి, మేకలు తిన్న మనుషులేమో మంచాలు ఎక్కుతున్నారు. అంతేనా? ఆకులు తిన్న మేకలేమో గుట్టలెక్కుతుంటే మేకలు తిన్న మనమేమో మంచాలు ఎక్కే రోజులు వచ్చినాయి. ఏది కూడా మనకంత శక్తి ఇవ్వదు. కానీ డైట్ తినే విషయంలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ద రాంగ్ ప్లేస్. విగ్రహారాధనలకు అప్పించే దేశంలో ఉన్నారు. కానీ రాజుగారి భోజనం అంటే ఎలా ఉంటుందండి? రాజుగారు తాగే పానీయం ఎలా ఉంటుంది? రాజుగారు తినే దానిలో భాగమును వారికి పంపిస్తే నో నో అని చెప్పేసి ఆ భోజనానికి వారు ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ కేవలము శాకాహారం మాత్రమే వారు భుజించారు. 10 దినములైన తర్వాత పరీక్ష చేస్తే మాంసాహారము తిన్న వారి కంటే, వారి ముఖముల కంటే శాకాహారము తిన్న వీరి ముఖములే చాలా ప్రకాశంగా మెరుస్తున్నాయని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ప్రియమైన వారులారా, యవనస్తులారా, మీరు బలవంతులు కాబట్టి యవనస్తులుగా ఉండాలని ఏది పడితే అది తినడం కాదు. మనం తినాల్సింది దేవుని వాక్యం. దేవుని వాక్యమును మనం పూజించాలి, ప్రార్థన చెయ్యాలి. చూడండి, షడ్రకు, మెషకు, అబేద్నెగోరులు కొత్త జీవితాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నారు. ద న్యూ నేమ్స్, న్యూ నాలెడ్జ్ దేవుడు వారికి ఇచ్చాడు. న్యూ డైట్, వారు కొత్త డైట్ని ఫాలో అయ్యారు. అలాగనే మనం గమనించినట్లయితే న్యూ నేమ్స్. ఎందుకంటే యెహోవా దేవుని పేర్లు మీకుంటే మంచిది కాదని చెప్పి నెబుకద్నెజరు వారి పేర్లు మార్చేశాడు. పేరు గొప్ప, ఊరు దెబ్బ అని ఒక సామెత ఉంటుంది. అంటే పేరుకు మాత్రమే వీళ్ళు ఉంటే ఇది కాదని చెప్పి వారికి పేర్లు బదిలీ చేశారు. 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే దానియేలుకు బదులుగా ఇంకొక పేరు పెట్టాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోరుకు బదులుగా మరొక పేరు పెట్టాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే వారికి పేర్లు మార్చేశాడు. మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను యవనస్తులు బబులోను దేశంలో ఉండగా వారికి మరి ఇంకొక పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం కదండి. చూడండి, 6-7 వచనాలలో దానియేలుకు పేరు ఏం పెట్టిండండి? అంటే ఇది వారదేవత పేర్లు. ఈయన పేరు దానియేలు అయితే దానియేలుకు బదులుగా ఏం పేరు పెట్టాడు? బెల్తెషాజరు, షడ్రక్ అని, మిషాయేలుకు పేర్లు పెట్టెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా దేవునికి సంబంధించిన పేర్లు ఉండొద్దని
వాళ్ళ హిందూ దేవుళ్ళకి విగ్రహారాధనలకు చెందినటువంటి పేర్లు మాత్రమే వీరికి కావాలని పేర్లు కూడా పేరు మార్చేశాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా పేర్లు మారుస్తాం. ఎప్పుడండి? బాప్తిజాలు అప్పుడు. అంతేనా? మీకు బాప్తిజాలు ఇచ్చేటప్పుడు పేర్లు మార్చుకుంటాం. పేర్లు మార్చుకుంటే ఏం లేదు గొప్పదనం. నీ హృదయం దేవుని వైపుకు తిప్పు. పేరులో ఏం లేదు. పేరు మార్చుకోకపో. పేరు గొప్ప, ఊరు దెబ్బ. ఈరోజు పేరు మార్చుకున్నంత మాత్రాన ఏం కాదు. ఈ నెబుకద్నెజరు వీళ్ళందరూ కూడా పేర్లు మార్చేశారు. పేరు మార్చేసినంత మాత్రం కాదు కానీ వారి హృదయములు దేవుని వైపుకు త్రిప్పినారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోరు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా బాప్తిసాలు తీసుకునేటప్పుడు పేర్లు మార్చుకుంటాం. కానీ నువ్వు పేరు మార్చుకున్నంత మాత్రాన్ని నీకు వచ్చేది ఏమి లేదు. కానీ నువ్వు మార్చుకోవాల్సింది ఒకటే, నీ జీవితం, నీ యొక్క మాట, నీ ప్రవర్తన, నీ విశ్వాసం, నీవన్నీ మార్చుకోవాల్సినవి మార్చుకోవాలి. కానీ పేర్లు మార్చినంత మాత్రాన ఏమొస్తుంది? నెబుకద్నెజరు మార్చేసినా కూడా ఏమి రాలా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు ఆజ్ఞను ధిక్కరించారని వారిని తీసుకొని పోయి విగ్రహాలకు పూజ చేయలేదని ఈ యవనస్తులని తీసుకుపోయి అగ్నిగుండంలో పడవేశారు. ఎన్నో స్ట్రగుల్స్, ఛాలెంజెస్. అలాగనే దానియేలుని తీసుకుపోయి సింహాల గుహలో పడవేశారు. చూడండి, దానియేలుని ఎప్పుడైతే సింహాల గుహలో పడేశారో నెబుకద్నెజరు రాజుకు నిద్ర పట్టల. 6వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎవరికి? రాజుగారికి నిద్ర పట్టలే. ఎందుకంటే దానియేలుని తీసుకుపోయి సింహాల గుహలో పడవేసినప్పుడు ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున వేగరమని లేచి దుఃఖ స్వరముతో జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు కాదండి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆయనకి నిద్ర పట్టలేదు. రాజుగారికి దానియేలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు దుఃఖ స్వరముతో. తెల్లవారుజామునే పెందల కడనే లేచి ఆయన రాజు దానియేలు ఆ గుహ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. తెల్లవారుజామున దుఃఖ స్వరముతో ఆయన ఏమంటున్నాడంటే, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. శత్రువు ముందు కనపడుతున్నాడు. శత్రువు ముందు నిలబడి ఉన్నాడు. దానియేలు ఏం చేయాలండి? నన్ను సింహాల గుహలో సింహాల దినమని నన్ను పడేసిన నీవు మళ్ళీ నా ముందుకు వచ్చి నిలబడి ఉన్నవాని, మనమైతే మన శత్రువు కనుక మన ముందు నిలబడితే అవసరమైతే పోయి మీద పడి కొట్టి చంపేస్తాం. కానీ దానియేలు చూడండి, రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు. అంతేనా? అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక. ఒక యవనస్తుడైనటువంటి దానియేలు మరి రాజుగారు ఎదురు నిలబడి ఉంటే రాజు చిరకాలము జీవించునుగాక. ఒక శత్రువుని ప్రేమించడం ద్వారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారందరూ కూడా చివరికి దేవుని తెలుసుకొని మీ దేవుడే నిజమైన దేవుడని ఆ బబులోను దేశమంతటా కూడా వారు మన దేవుని గురించి ప్రకటన చేశారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యవనస్తులు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, ప్రార్థన కలిగి ఉంటారో, పట్టుదల కలిగి ఉంటారో, వారికి దేవుడు గొప్ప అధికారం ఇస్తాడు, గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. చూడండి, 8 నుంచి 14 వచనాలు చదివితే, 17వ వచనం చదివితే దేవుడు వారికి గొప్ప అనుభవ జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చి గొప్ప ఆధిక్యతను దేవుడు వారికి ఇచ్చారు. గొప్ప రాజును చేసేశారు అందరినీ. సింహాల గుహలో పడవేసిన, బబులోను దేశంలో అగ్నిగుండములో పడవేసిన దేవుడు వారిని రక్షించి, నీవు చంపినా నువ్వు మమ్మల్ని ఎక్కడ వేసినా మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు సమర్థుడు. మన దేవుడు ఎవరంటే సమర్థుడు. మేము మాత్రం విగ్రహాలకు పూజించం, మేము మాత్రం నువ్వు పెట్టిన భోజనం తినమని చెప్పేసి వారు రాంగ్ ప్లేస్లో ఉన్న రైట్ పొజిషన్ కలిగి ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను దేశంలో వారు విగ్రహాలకు అర్పించే దేశంలో ఉన్న వారి యొక్క విశ్వాసాన్ని మాత్రం వారు కాపాడుకున్నారు. ఈరోజు మనం ఈ హైందవ దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశంలో మనం ఉన్నాం. కాబట్టి మనలను అనేక మంది గమనిస్తూ ఉన్నారు. మరి ఈనాడు మనలను బట్టి కాదా దేవుని నామానికి అవమానము కలుగుతుంది? రోమపత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మిమ్మును బట్టియే కదా
దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. రాయబడిన ప్రకారము ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అలాగనే తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మనలని పరిశుద్ధులుగా ఉండటకే పిలిచాడు కానీ అపరిశుద్ధులుగా ఉండడానికి పిలవలేదు. కాబట్టి ఈ లోకంలో మరి దానియేలు వలె, షడ్రకు, మెషకు, అబేద్నెగోరుల వలె సదాలోచన, సద్వాక్కు, సద్క్రియ, సదావలోకం, సద్దృష్టి ఇవన్నీ కూడా యవనస్తుల్లో ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక యవనస్తుడు మనం గమనించినట్లయితే యోసేపు, మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి. యోసేపు దర్శన వీరుడు, జ్ఞాన సంపన్నుడు, ఖైదీల పైన నాయకుడు, పోతీఫరు ఇంట్లో నాయకుడు, అందరికంటే హెచ్చుగా హెచ్చించబడినవాడు. ఏదో అన్నదమ్ములకి ఆహారాన్ని తీసుకుపోయి ఇచ్చేవాడు యోసేపు. చాలా గొప్ప వ్యక్తి. గోతులో పడేశారు, అమ్మివేశారు, ఎక్కడికో మిద్యానీయులకు అమ్మివేశారు, ఎక్కడికో పోతీఫరు ఇంట్లోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ద రాంగ్ ప్లేస్ కానీ రైట్ పొజిషన్. ఆయనకు పాపం ఎదురొచ్చింది, ఎన్నో వచ్చినాయి, కానీ ఆయన పాపానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకనగా దేవుని ఆత్మ కలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి మనము కనుగొనగలమా? దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపు కూడా మరి ఎన్ని పాపాలు ఎదురొచ్చినా ఆయనను దేవుడు ఆ దేశంలో ఐగుప్తు దేశానికి రాజును చేశాడు. భవిష్యత్తు జరగబోయే విషయాలను కూడా ఆయన దర్శన వీరుడు. ఎన్నో కలలు, దర్శనాలు పొందేవాడు. దూరదర్శన్ వచ్చింది, దైవ దర్శనం పోయింది. మన యవనస్తులకి ఈనాడు ఏమొచ్చిందంటే దూరదర్శన్ వచ్చింది, దైవ దర్శనం పోయింది. ఈనాడు యవనస్తులు ఒక విజన్ అనేది, ఈ రోజున మనం ఒక విజన్తో ఉన్నాం. 2047 విజన్. 1947 ఫ్రీడమ్ వచ్చింది. 2047 వాట్ ఈజ్ యువర్ విజన్? ఈ రోజున 2047 అంటే 100 సంవత్సరాలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు. 2047 వస్తే ఒక విజన్ ఉంది మనకి. కాబట్టి 100 సంవత్సరాలలో మనం సాధించినవన్నీ, మన యువత ఎలా ఉన్నారు, గతంలో యవనస్తులు ఎలా ఉన్నారు, ఇప్పుడున్నటువంటి యవనస్తులు ఈ విధంగా మరి అనేక రకాలైన దురలవాట్లకు బానిసలైపోతే, కొకైన్, మత్తు మాదక ద్రవ్యాలు బాగా తిని ఊపకాయ వచ్చేసి మరి యవనస్తులు ఆకారంలో మారిపోయి చక్కగా ఉండాల్సినటువంటి యవన బిడ్డలు మరి రకరకాలుగా బలహీనులైపోతూ ఉంటే భవిష్యత్తు ఏమవుతుంది? సంఘానికి, దేశానికి వెన్నెముక ఎవరంటే యవనస్తులు కాదా? ఈరోజు మన యవనస్తులు బలవంతులుగా ఉంటే దేశం కూడా బలంగా ఉంటుంది. కానీ ఈ రోజున అనేక మంది యవనస్తులు బలహీనులైపోతున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, దుర్దినములు రాకముందే, దుర్దినములు రాకముందే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యవనస్తులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్య దినముల యందే ఓ యవనస్తుడా, దుర్దినములు రాకముందే. ఈ రోజున యవనస్తులు బలహీనులైపోతున్నారు, చెడు వ్యసనాలకు, దురలవాట్లకు బానిసలైపోతూ ఉన్నారు, మార్గాన్ని తప్పుతున్నారు. కాబట్టి నాడు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోరులు, అలాగనే యోసేపు దేవుని దృష్టిలో తమ సాక్ష్యాన్ని వారు కాపాడుకున్నారు. ఈరోజు నీవు క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? ఒక భక్తుడు రాసినటువంటి పాట, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన
క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను గణపరచాడు. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను గణపరచాడు. పోతీఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు లొంగక తప్పించుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్ష్యము నిలుపుకుంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. హల్లెలూయా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ విశ్వాసం, నీ ప్రేమ ఎలా ఉన్నాయి? ఓ యవనస్తుడా, యంగ్ పాస్టర్, పౌలు గారు తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు తిమోతి పత్రికలో. యవనస్తుడా, నీ యవనేచ్ఛల నుండి పారిపో. మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, ప్రేమలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. యు ఆర్ ద మోడల్, యు ఆర్ ద మోడల్. కానీ నీవు ఈరోజు ఎవరిని మోడల్ చేసుకుంటావంటే, క్రికెటర్ ఉన్నారు కదా, నాకు కోహ్లీ అంటే బాగా ఇష్టం అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోహ్లీ నీ మోడలా? ధోని నీ మోడలా? సినిమాలు చూస్తుంటే మెగాస్టార్ వేసుకుంటే పాయింట్ అది నీ మోడలా? వాడు తల తీసేస్తే అది గుండు కొట్టించుకుంటే నువ్వు గుండు కొట్టించుకుంటేవి, వాడు పాయింట్ చింపుకుంటే నువ్వు పాయింట్ చింపుకుంటేవి, వాడు ఏ కళ్ళజోడు పెడితే నువ్వు అదే కళ్ళజోడు పెడుతుంటేవి. ఈ రోజున ఎవరు అంటే, ఈ రోజున క్రికెట్ లీడర్స్ నీకు, క్రికెట్ ప్లేయర్స్ నీకు మోడల్గా ఉన్నారు. అలాగనే సినిమా హీరోలు నీకు మోడల్గా ఉన్నావు. వాళ్ళు ఏదో నటిస్తారు, జీవించరు. అంతేనండి. నటించేవారే, నటించేటోళ్ళు నీకు మోడలా? ఈరోజు వారి కోసం ప్రాణాలు పోగొట్టుకునే యవనస్తులు ఎంతమంది లేరండి? ఈ మధ్యన ఒక కొత్త సినిమా ఓజీ అనే సినిమా వచ్చింది. అంతేనా? ఏదో కొత్త సినిమా ఓజీ అంటే ఏదో దాంట్లో ఏదో పెట్టాడు ఒక డైలాగ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు క్రికెట్ ప్లేయర్స్ కాదు నీ మోడల్, సినిమా హీరోలు కాదు నీ మోడల్, పొలిటికల్ లీడర్స్ కూడా కాదు నీ మోడల్. యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఆయన ఏది బోధించాడో అదే జీవించాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు మోడల్. ఆయన ఈ లోకంలో ఒక యవ్వనస్తుడుగా పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి యవనస్తుడుగా ఈ లోకంలో జీవించాడు. పాపులతో తిరిగాడు, కానీ ఎక్కడ పాపం చేయలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించునా. ఒక సవాల్, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించునా. 8వ అధ్యాయంలో యోహాను సువార్త 46వ వచనంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో నేను ఏ పాపము చెయ్యలేదు అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి. ఈరోజు మనం యవనస్తులు అనేక రకాలైన పాపాలలో పడిపోతూ అనేకమైన విధాలుగా మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి యవనస్తులారా, మీరు బలవంతులు. తిమోతి బలపరుస్తూ ఉన్నాడు 2వ అధ్యాయంలో, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడుగా ఉండు. ఇదిగో ఒక సైనికుడుగా ఉండు, ఒక వ్యవసాయదారుడుగా ఉండు, ఒక జట్టి అయిన వాడు నియమం ప్రకారముగా ఎలాగ పోరాడుతాడో అలాగనే నువ్వు ఉండమని తిమోతి, యవనస్తుడైనటువంటి పౌలు తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యేసుని మనము వెంబడించాల. ఇంతవరకు బాప్తీసమిచ్చే యోహానుని వెంబడించినటువంటి ఆంద్రేయ, యోహాను
ఎప్పుడైతే యేసు ఇదిగో నిజమైన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని యోహాను వారికి ఎప్పుడైతే పరిచయం చేశారో యోహాను వదిలిపెట్టారు, యేసును వెంబడించారు. యోహాను సువార్తలు మనం చదువుకున్నటువంటి సువార్త భాగములు అదే ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఒక నూతనమైన మార్గం, ద న్యూ వే టు ఫాలో, ఒక నూతనమైనటువంటి మార్గాన్ని వారు అవలంబించుకున్నారు. ఫాలో మీ, యేసును వెంబడించినటువంటి వారు. నీ వెంబడించేది స్పోర్ట్స్ మ్యాన్ కాదు, సినిమా హీరోలు కాదు, పొలిటికల్ లీడర్స్ కాదు, కానీ ఇదిగో యేసును వెంబడించు. అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యములో ఇద్దరు శిష్యులు ఆంద్రేయ, యోహాను, బాప్తిజం ఇచ్చే యోహానుకి వెంబడించినటువంటి వీరు ఎప్పుడైతే యేసును పరిచయం చేశారో యేసును వెంబడించడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంబడించడం, రూతు అత్తని వెంబడించింది. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో 16వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో, 8వ అధ్యాయం 34లో ఇవన్నీ మనం చూసినట్లయితే ప్రియమైన వారులారా, మనము దేవునిని వెంబడించేవారిగా ఉండాలి. ద న్యూ విజ్డమ్, న్యూ ఎంప్లాయ్మెంట్, కొత్త ఉద్యోగాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు యవనస్తులకి ఉన్న ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్లుగా ఉన్నారు, ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారికి మంచి ఉద్యోగాలు దేవుడిస్తాడు. సంఘములో, సమాజములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి ఉద్యోగాలు. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చదువుకున్న వాటిలో 7 దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు. వారిలో స్టెఫెన్ అనేటువంటి ఒక వ్యక్తిని మనందరికీ బాగా తెలుసు. ఒకటి యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు, అలాగనే దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడే. ఇక్కడ స్టెఫెన్ కూడా దేవుని ఆత్మ కలిగిన వారే. దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని కార్యాలు మాత్రమే చేస్తారు. ఈరోజు మన ముందు కూడా దేవుడు ఉంచుతున్నాడు దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుడు స్టెఫెన్. ఆయన ఎన్నో చిత్రహింసలు పెట్టారు, రాళ్ళబెట్టి కొడుతుంటే యేసు ప్రభు వారు లాగానే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి స్టెఫెన్ రాళ్ళబెట్టి కొడుతున్నా, రంపాలు పెట్టి కోస్తున్నా కూడా స్టెఫెన్ మాత్రం యేసయ్యకు కలిగిన మనసే ఆయనలో ఉంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు బలవంతులు. దావీదు కూడా యవనస్తుడే, 30 సంవత్సరాలకు రాజు అయ్యాడు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూసినట్లయితే 30 సంవత్సరాలకే రాజు అయినటువంటి వ్యక్తి దావీదు. దావీదు కూడా గొప్ప వ్యక్తి, యవనస్తుడుగా ఉన్నాడు. 30 ఏండ్లకి రాజు అయ్యాడు. 46 సంవత్సరాలు పరిపాలన చేశాడు, అనగా 75 సంవత్సరాలు దావీదు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 46 సంవత్సరములు పరిపాలన చేశాడు కదండి. 30 సంవత్సరాలకు రాజు అయ్యాడు, 46 సంవత్సరాల దాకా పరిపాలన చేశాడు. అంటే సుమారుగా ఆయన జీవితం 75 సంవత్సరాలు. ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే దావీదుకున్న బలం ఏంటి? దావీదు అనేక సందర్భాలు సౌలును చంపాల్సిన పరిస్థితి వచ్చింది. సౌలును అనేక సందర్భాలలో చంపాలనుకున్నారు, కానీ చంపాడా? చంపల. అదే ఆయన బలం. దావీదుకున్న బలం ఏంటంటే శత్రువును చంపలేదు, అంతే. సౌలును చంపకుండా ఆయన ఉన్నాడు కాబట్టి దావీదుకు దేవుడు. దావీదు కూడా పాపం చేశాడు, బెత్షెబాతో పాపం చేశాడు. 51వ కీర్తనలో పశ్చాత్తాపడతాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. 24వ అధ్యాయంలో దావీదు కీర్తన గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక కదండి. 24వ కీర్తనలో ఉంటుంది ఈ మాట, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణాలు చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము. ఈరోజు యవనస్తులకు ఆశీర్వాదం కావాలంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు. ఏమి తిందుమా, ఏమి తాగుదమా అన్నది కాదు, ఏమి ధరించుకుందామా అన్నది కాదు, ఏ ఆకర్షణలు, ఏ ఆఫర్లు అని కాదు. ఏమంటారు, బై 1 get 1. ఈ మధ్యన ఆఫర్స్ వచ్చాయి. దసరా, దీపావళి వస్తే ఎక్కడ చూసిన యవనస్తులే రోడ్ల మీద పరుగెత్తుతున్నారు. ఎన్నో మరి మోటార్ వెహికల్స్
ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు స్పీడ్ బండ్లు వచ్చేసాయి, స్పీడ్ డ్రైవింగ్. దీనివల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నిజంగా జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే యవనస్తులు ఏ విధంగా నశించిపోతున్నారో దేవుడు బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా మనలను బలపరుస్తూ ఉంది. ఒక నూతనమైనటువంటి మార్గాన్ని మనం అలవర్చుకోవాలి. యేసు ఏమై ఉన్నాడో అది నీ యందు కనబడాలి. హల్లెలూయా. యేసు ఏమై ఉన్నాడో అది నా యందు కనబడాలి. ఒక యవనస్తుడిగా యేసును మనం అంగీకరించాం, యేసును సంపాదించుకున్నాం, యేసును కలిగి ఉన్నాం, యేసును వెంబడిస్తున్నాం. కాబట్టి ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టగా. ఈరోజు ఎంతోమంది యవనస్తులు తల్లిదండ్రులను వేధించి, ఎందుకు అన్నావు మమ్మల్ని? నా కాలేజీలో నా ఫ్రెండు బుల్లెట్ తోలుతున్నాడు, 3 లక్షల బండి, నాకు 3 లక్షల బండి నువ్వు కొనిస్తావా సస్తవా అని ఎంతోమంది యవనస్తులు తల్లిదండ్రులను వేధించేవారు లేరా? నా ఫ్రెండ్ కార్లు తోలుతున్నారు, నాకు కారే లేదు, నాకు కారు కొనిస్తావా లేదా? ఎంతమంది వేధిస్తున్నారు? ఈ రోజున ప్రియమైనటువంటి వారులారా, అనేక మంది యవనస్తులు ఈ రోజున తల్లిదండ్రులను వేధించి మరి చంపేటువంటి వారు, వ్యసనాలకు బానిసలైపోయి తల్లిదండ్రులు సంపాదించినవన్నిటిని కూడా ఎత్తుకొని పోయి అనేక రకాలుగా పాడు చేసేటువంటి వారు యవనస్తులు ఎంతోమంది నాడున్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని బిడ్డలం. దావీదుకున్న బలమేంటి? మనకున్న బలహీనత ఏంటి? యోసేపుకున్నటువంటి బలమేంటి? మనకున్నటువంటి బలహీనత ఏంటి? శాంసోనుకున్నటువంటి బలహీనత ఏంటి? శాంసోన్ యవనస్తుడే, పాపంలో పడిపోయాడు. శాంసోను కూడా ఆయనకు ఒక వీక్నెస్, ఒక బలహీనత ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శాంసోను కూడా బలహీనతలో పడిపోయాడు. చివరికి దేవుని తెలుసుకొని ఆ చివరి క్షణంలో దేవుని యందు పశ్చాత్తాపడితే శాంసోనుకు దేవుడు తిరిగి మళ్ళా బలం ఇస్తే ఒక ఎముక పట్టుకొని, ఏమెముక అండి? గాడిద దవడ ఎముక, అంతేనా? గాడిద దవడ ఎముక పట్టుకొని ఆయన ఎంతమందిని చంపాడు? ఒక ఎముక పట్టుకొని అనేక మందిని చంపాడు. నక్కలకి తోకలకి ముళ్ళేసి నొప్పి పెట్టి అన్నిటిని కూడా కాల్చేశాడు. అంటే సంసోనికి దేవుడు ఎంత గొప్ప శక్తిని, బలాన్ని ఇచ్చాడో. అలాంటి బలము కలిగిన సంసోను పాపములో పడిపోయిన తర్వాత అంత నశించే స్థితికి వచ్చి చివరిలో ప్రభువుని వేడుకున్నప్పుడు దేవుడు తిరిగి ఆయనకి తన శక్తిని ఇచ్చినప్పుడు ఆ దాగోను దేవత అంతా కూలిపోయి అందరూ చనిపోయేటట్టు చేశాడు. ఈరోజు ఒక యవనస్తుడిగా బలవంతులుగా మనం ఉండాలి. మనం ఎవరు? మన గురించి మన తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? యవనస్తులారా, ఈరోజు మనం ఎవరు? మన గురించి మన తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? మన గురించి మన ఫ్రెండ్స్, మన స్నేహితులు ఏమనుకుంటున్నారు? మన గురించి మన దేవుడు ఏమనుకుంటున్నాడు? మన గురించి మన అయ్యగారు ఏమనుకుంటుండో ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నా గురించి నా అయ్యగారు ఏమనుకుంటుండో? ఏమనుకుంటాం? గుడికి వస్తే గుడికి వచ్చింది అనుకుంటాం, రాకపోతే రాలేదనుకుంటాం. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు యవనస్తులు చెడిపోతున్నారు. ఈ నగరానికి ఏమైంది? అనేక రకాలైన అలవాట్లు, దురలవాట్లు, కొకైన్, మత్తు, మాదక ద్రవ్యాలు, అన్ఎంప్లాయ్మెంట్, ఈ విధంగా అనేక రకాలైనటువంటి పరిస్థితులు దాపురించే గనుక ఇలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు ఒక దానియేలులాగా ఉండాలా, నీ బిడ్డలు ఒక యోసేపులాగా ఉండాలా, నీ బిడ్డలు ఒక కన్య అయిన మరియమ్మ ద్వారా ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించుకున్నట్లు దేవుని యందు విశ్వాసము కలిగిన వీర వనిత కన్య అయిన మరియ. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బిడ్డలు కూడా మరి ఒక స్టెఫెనులాగా, ఒక విశ్వాసము కలిగిన బిడ్డలలాగా మనం జీవించాల. కాబట్టి యవనస్తులు బలహీనులైపోతున్నారు, యవనస్తులు నశించిపోతున్నారు. సంఘానికి వెన్నుముక, దేశానికి వెన్నుముక, ప్రపంచానికి వెన్నుముక యవనస్తులే. కాబట్టి యవనస్తులు లేకపోతే సంఘములో ఉజ్జీవం ఉండదు. ఈ రోజున మన సంఘం, మన దేవాలయంలో ఈనాటి యవనస్తులే రేపటి సంఘానికి భవిష్యత్ నాయకులు. హల్లెలూయా. ఈనాడు ఉన్న యవనస్తులే రేపు సంఘానికి ఫ్యూచర్ లీడర్స్, భవిష్యత్ లీడర్స్, సంఘ నాయకులు వారే.
కాబట్టి ఈనాడు ఉన్న యవనస్తులందరూ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి, విధేయత కలిగి, భయభక్తులు కలిగి, మనలో ఉన్న చెడు వ్యసనాలు, చెడు అలవాట్లకు దూరమైపోయి దేవునికి దగ్గరగా మన హృదయాలు దేవుని వైపుకి తిప్పి మనకు మంచి పేరు, మన తల్లిదండ్రులకు మంచి పేరు, మన సంఘానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఒక దానియేలులాగా, షడ్రక్లాగా, మెషక్ అబేద్నెగోరులాగా, యోసేపులాగా, స్టెఫెనులాగా యవన బిడ్డలుగా మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటూ, ఆ యేసయ్య ఆ కల్వరి శిలువలో యవన రక్తాన్ని మన కొరకు చిందించి మన పాపం, శాపం, రోగము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి యేసయ్య యవన రక్తం మనందరి కొరకు చిందించబడింది. కాబట్టి యేసును మనం క్రీస్తుగా అంగీకరించి, మెస్సయ్యగా అంగీకరించి, యేసును వెంబడిస్తూ యేసులాగా జీవించుదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈనాడు నీ బిడ్డలు ఎలా ఉన్నారు? ఈరోజు నీ యవనస్తులు, నీ బిడ్డలు ఎలా ఉన్నారు? మన యవన బిడ్డల కొరకు మనం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం
మస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలిగి అమ్మా నీ కుమారులు నీ కుమార్తెలు నీ మాట వినడం లేదా? దురలవాట్లకు దుర్వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నారా? మౌనిక అనేటువంటి తల్లి సెయింట్ అగస్టీన్ కొరకు తల్లి ప్రార్థన చేసింది. అయ్యా, అల్లరితో కూడిన ఆటపాటలు మత్తయినను పోకిరి చేష్టలతో నా కుమారుడు జీవిస్తున్నాడని మౌనిక తల్లి ప్రార్థన చేస్తే సెయింట్ అగస్టీన్గా మార్పు చెందినటువంటి వ్యక్తి ఈరోజు తల్లి నీ బిడ్డలు నీ మాట వినడం లేదా? నీ యవ్వన బిడ్డలు చెడిపోతున్నారా? దురలవాట్లకు బానిసలైపోతున్నారా? మార్గాన్ని తప్పుతున్నారా? నీవు చేసే ఈ ప్రార్థన దేవుడు అంగీకరించి దేవుడు మన యవ్వన బిడ్డలకు మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఒక కుమ్మరవాని చేతిలో మట్టి పెడితే అందమైన పాత్రగా అర్హమైన పాత్రగా దేవుడు ఎలాగైతే చేస్తాడో మన యవ్వన బిడ్డల భవిష్యత్తును యేసయ్య చేతులు పెడదాం. యేసయ్యా, నా బిడ్డలు నా కుమారులు ఉన్నతమైన స్థితిలో ఎదగాలి, ముఖ్యముగా మీ వైపుకు తిరగాలి, మీ యందు భయభక్తులు కలిగి ప్రార్థనా పరులుగా దానియేలు అనుదినము ముమ్మారు మోకాలుని ప్రార్థన చేశాడయ్యా. నా యవ్వన బిడ్డలు కూడా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. నా యవ్వన బిడ్డలు కూడా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. నా యవ్వన బిడ్డలు ధర్మశాస్త్రాన్ని చదివేవారుగా ఉండాలి. నా యవ్వన బిడ్డలు దేవుని మందిరానికి వచ్చి నీకు అగపడే బిడ్డలుగా ఉండాలి. ఎవరు ఈ లోకంలో మోడల్ కాదు, నీవే నా బిడ్డలకు మోడల్ అవ్వాలి. నా బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే వందనాలు, స్తోత్రములు నాయనా. దయగల మా ప్రభువా, యవనస్తుడుగా పరలోకమును విడిచి ఈ భూలోకానికి వచ్చి మా మధ్యలో జీవించిన ఆయన మా బలహీనతలన్నీ మీ మీద వేసుకొని ఆ యవ్వన రక్తం, పరిశుద్ధ రక్తం, ఆ కలవరి సిలువలో ఎక్కెపాలే కెవియోన్ గోల్గోత్ అనబడినటువంటి స్థలములో ప్రభువా నీ పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు చిందించి మా పాపం, శాపం, రోగం, మలినం, అపవిత్రత అంతా మీ సిలువ మీద వేసుకొని ప్రభువా మాకు విడుదల ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. దయగల మా తండ్రి, మా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలను ప్రభువా మీ చేతిలో పెడుతున్నానయ్యా. అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్న బిడ్డలకు ఎంప్లాయ్మెంట్ వచ్చునుగాక. వివాహము కొరకు ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డలకు మంచి కుటుంబ జీవితం ఏర్పడునుగాక. చెడు వ్యసనాలకు, దురలవాట్లకు బానిసలైపోతున్న వారి హృదయాలు మార్చబడునుగాక. దేవా, ఇదిగోనైనా ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె, ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగోరుల వలె, ఒక స్టెఫెన్ వలె ప్రభువా మా సంఘములో యవ్వన బిడ్డలు పరిచర్యలు పాలిభాగస్తులగుదురుగాక. దయగల మా తండ్రి, మా సంఘములో ఉన్న యువతీ యువకులందరినీ మీరు ఆశీర్వదించి మంచి భవిష్యత్తునిచ్చి తీర్చిదిద్దుమని, ఉన్నతమైన స్థితిని ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.